ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు ప్రభుత్వం? జగనన్న వస్తే ఎందుకని? ప్రభుత్వం ఆయన అన్నీ చేస్తున్నాడు. ఇంటి ముందుకు బియ్యం అత్తని, ఇళ్ళు ఇస్తున్నాడు, అన్ని పెన్షన్ తెల్లారేపాటికి ఫస్ట్ తారీఖే వచ్చేసేత్తని, అన్నీ బాగుండే. అంటే టీడీపీ జనసేన అంటున్నారు జగన్ పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటారు. ఏం కాదు, అన్నీ బాగానే ఉండే. సోమరిపోతులు అనేది ఏమీ లేదు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఎవరో చేరా. మేము 40 సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటుంది, ఇప్పుడు ఇల్లు వచ్చింది. మరి ఇప్పుడు జగన్ మద్యం ధరలు ఎక్కువ పెంచేశారని చెప్పి అంటున్నారు కదా. అవి పెంచినా ఇచ్చేవాళ్ళు ఉండాలిగమ్మా. మరి అవి అప్పుడు పెంచినా కూడా ఇచ్చేవాళ్ళు లేరు కదా. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేశారని చెప్పి టీడీపీ జనసేన అంటున్నారు కదా. కాదు, వాళ్ళే చేశారు, మనోళ్ళు కాదు. అది ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి అంటున్నారు కదా. అదేమి రాదు, ఎగిరినా చేసినా అదేమి రాదు. జగనే వస్తాడు. జగన్ పరిపాలన రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. అవి ఎప్పుడు ఉండేయే, ఇప్పుడేం కొత్తగా రాలేదుగా, ఎప్పుడు ఉండేయే. అది అంటే ఈ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈసారి జగన్ ఇంటికి పంపించడం అంటున్నారు. మరి దాన్ని ఏం పోడు, పవన్ కళ్యాణే పోతాడు. అంటే నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి అంటున్నారు కదా. అన్నీ చేసిన పదవిలో నుంచి పోడుగా, అన్ని ఆడవాళ్ళకి అన్నిటికీ చేస్తున్నాడుగా, ఎందుకు పోతాడు? పోడు. ఈసారి 175 సీట్లు జగన్ గారికి వస్తాయి. జగన్ గారికే వచ్చేది, వేసేదే జగన్కి, జగన్ గారికే వేసేది.